హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మమ్మీ యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ దాసు. ఈరోజు వీడియోలో క్వశ్చన్ నెంబర్ 21కి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 21 ఏ చాప్టర్లో నుండి వస్తుంది, ఆ ప్రాబ్లం ఏ విధంగా అడుగుతాడు అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం క్వశ్చన్ నెంబర్ 13 నుంచి 20 వరకు 2 మార్క్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నవి. ఇప్పటి వరకు చూడలేని వాళ్ళు ఎవరైనా ఒకవేళ చూడండి, అవన్నీ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి. అవి చేస్తే చాలు, ఈజీగా మీకు ఆ 2 మార్క్స్ సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది. ఓకే, అలాగే డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ఉంది, వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఉంది. కాబట్టి దాన్ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. సో ఎవ్రీ డే కూడా 1 మార్క్ 2 మార్క్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమ్స్, అలాగే పబ్లిక్కి ప్రీ ఫైనల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సమ్స్ అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి గమనించండి. సో ఆలోచన చేయకుండా క్వశ్చన్ నెంబర్ 21 ఏ విధంగా ఏ చాప్టర్లో నుంచి అడుగుతాడు, సో ఆ సమ్స్ ఎలా ఉంటాయి, ఆ మోడల్ ఎలా ఉంటుందో అది కూడా చూసేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి ప్రాబబిలిటీ అనేటువంటి చాప్టర్ నుండి రావడం జరుగుతుంది. నేను చెప్పాను ఇదివరకు ప్రతి వీడియోలో కూడా ఏంటంటే పలానా క్వశ్చన్ నంబర్ చెప్పగానే అది ఏ చాప్టర్లో నుండి వస్తుంది, ఆ క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేది ఖచ్చితంగా పిల్లలందరికీ తెలియాలి. ఓకేనా? సో 10th క్లాస్ పిల్లలు జాగ్రత్తగా ఈ ప్రాబ్లమ్ని మనం 21 ఈజీగా మన చేతిలో ఉండే సమ్స్. సో దయచేసి ఇలాంటి వాటి యొక్క సమ్స్ చేస్తున్నప్పుడు మార్క్స్ అయితే మనం పోగొట్టుకోవద్దు. సో ఈజీగా ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం. ప్రాబబిలిటీలో నుంచి మనకి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబబిలిటీలో నుంచి వచ్చేటువంటి ఈ 21th క్వశ్చన్ ఏంటంటే జస్ట్ వీ నీడ్ టు ప్రిపేర్ ఏ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ చేస్తే ఆన్సర్ కదండి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తే మనకు 4 మార్కులు ఈజీగా వస్తాయి. 4 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1 మనం డిస్కస్ చేద్దాం. ఏ డైస్ ఈజ్ రోల్డ్. ఒక డైస్ వేసాం. ఒక డైస్ వేసేటప్పుడు ఆ డైస్కి సంబంధించినటువంటి 4 క్వశ్చన్స్ మనల్ని అడగమంటాడు. ఆల్రెడీ ఒక ఉదాహరణ ఎలా అడగండి అని చెప్పేసి ఎగ్జాంపుల్ కూడా క్వశ్చన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో చూడండి ఒక డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు. సో డైస్లో శాంపుల్ స్పేస్ మనం రాసుకుంటే, శాంపుల్ స్పేస్ అంటే సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి వాటిని శాంపుల్ స్పేస్ అంటారు. డైస్లో మనకి కనిపించేవి ఏంటంటే 1 2 3 5 6 అనేటువంటి నంబర్స్ అయితే కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు 4 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తామండి. సో 4 క్వశ్చన్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో ఫస్ట్ ఇందులో ఏమేమి నంబర్స్ ఉన్నాయి, 1 to 6 ఉన్నాయి. ఎలా అడగొచ్చు అందులో? సో ఏ విధంగానైనా మనం క్వశ్చన్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. అందులో మనకి ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ఒక క్వశ్చన్ క్రియేట్ చేసే ముందు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఈ ఒక లైన్ మాత్రం మన మైండ్లో పెట్టుకుంటే క్వశ్చన్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రోబాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్? ఏ ప్రైమ్ నంబర్. చూసారా, క్వశ్చన్ అయిపోయింది. సో మనం ఇక్కడ నుంచి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే మాట ఈ వర్డ్ ఖచ్చితంగా పడాలి. లేదంటే వాట్ ఈస్ ద లేకపోతే ఫైండ్ ద ప్రాబబిలిటీ, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ కాంపోజిట్ నంబర్. ఏమండి, కాంపోజిట్ నంబర్ ఇలా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. లేదంటే చూడండి ప్రైమ్ నంబర్ మీద అడిగాం క్వశ్చన్, కాంపోజిట్ నంబర్ మీద అడిగాం. ఇంకో క్వశ్చన్ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్? ఓకేనే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నంబర్? లేదంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నంబర్ మోర్ దాన్ 4 కన్నా ఎక్కువ ఉండే ప్రాబబిలిటీ ఎంత? మోర్ దాన్ 4. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ లెస్ దాన్ 6? What is the probability of getting less than or equal to 6? What is the probability of getting more than 2? సో ఇలా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించినటువంటి డైస్. ఒక సింగిల్ డైస్ త్రో చేసేటప్పుడు ఎలా క్వశ్చన్స్ అయితే మనం అడగాలి. సో అర్థమైంది కదండి. సో ఇంకొకటి కూడా చూద్దాం. సో మనకి సంబంధించినటువంటి డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించినటువంటి టాపిక్ కూడా మనకి ఇస్తాడు. ఆ టాపిక్ మీద కూడా మనకి 4 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయమని ఇస్తాడు. సో డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడగాలి అని అంటే ప్రతి దానికి కూడా కామన్గా ఉండేటువంటి
కామన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పదం ఏంటంటే స్టేట్మెంట్ లైన్ ఏంటంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే వర్డ్స్ స్టేట్మెంట్ మనకు గుర్తుండాలి. సెంటెన్స్ ఏమండి ఇక్కడ వరకు కామన్ ప్రతి క్వశ్చన్లో కూడా ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్. డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించింది కాబట్టి డెక్ ఆఫ్ కార్డ్స్ యొక్క కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. డెక్ ఆఫ్ కార్డ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ మనకు ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ నేను వీడియోలో చేశాను, ఒకసారి చూసేయండి. సో డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఏమడగొచ్చు, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అండ్ ఏస్. ఏమండి ఏస్ ప్రాబబిలిటీ ఎంత, లేకపోతే క్వశ్చన్ అయితే సేమ్ అండ్ ఏస్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అని మళ్ళీ రాస్తాం. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్. తర్వాత మీరు ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్, లేకపోతే ఏ రెడ్ కింగ్, ఏమండి, లేకపోతే బ్లాక్ కింగ్, ఏ జాక్, బ్లాక్ జాక్, సో డైమండ్, లేకపోతే ఏ స్పేడ్. ఓకే, సో ఇలాగ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు. మనం గుర్తుపెట్టుకోవాలి ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే స్టేట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్స్ క్రియేట్ చేసేటప్పుడు. లేదంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనే వర్డ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి సంబంధించినటువంటి ఇంకా మనం ఏమనుకోవచ్చండి క్వశ్చన్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్, మీరు చెప్పండి సారీ, గెట్టింగ్ అండ్, లేకపోతే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ స్పేడ్, ఏ స్పేడ్, ఒక స్పేడ్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత. సో ఎలాగైతే మనం ఈజీగా మనము చేయొచ్చు. సో ఎవరైతే తెలియమీడియం ఉన్నారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ప్రాబబిలిటీ అనేటువంటి చాప్టర్లో ఉన్న ఈ 4 మార్క్ని జాగ్రత్తగా గ్రాస్ప్ చేయాలి మీరు కూడా. సో ఇలాగ మనం 3 క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయం. 4th క్వశ్చన్ మీరు ప్రిపేర్ చేయండి, ప్రిపేర్ చేసి కామెంట్లో పెట్టండి. అలాగే డైస్, ఏ సింగిల్ డైస్ త్రో చేసినప్పుడు కూడా క్వశ్చన్స్ అయితే చెప్పడం జరిగింది. దాని మీద కూడా మీరు ఒక క్వశ్చన్ అయితే క్రియేట్ చేసి కామెంట్లో టైప్ చేసి పెట్టండి. సో రైటర్ రంగు చూద్దాం. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా మనకి 4 మార్క్స్లో క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి ఇస్తాడో చూద్దాం. సో మనకి ఇక్కడ చిన్న కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు. 5 రెడ్ బాల్స్ ఉన్నాయట, 8 వైట్ బాల్స్ ఉన్నాయట, అలాగే 4 ఏమో గ్రీన్ బాల్స్ ఉన్నాయట. ఓకేనా, 5, 8, 4. ఓకే, సో ఇక్కడ ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ క్రియేట్ చేయమంటాడు. సో క్వశ్చన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనకి తెలిసింది ఒకటే, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అనేటువంటి స్టేట్మెంట్ మనకు తెలుసు క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్, లేదంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్, ఇది మాత్రం కామన్. గెట్టింగ్ ఏం రాస్తాం, ఏ రెడ్ బాల్, ఇవి బాల్స్ అనుకుందాం. ఏమండి రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత. సెకండ్ క్వశ్చన్ క్రియేట్ చేద్దాం, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్ బాల్, లేకపోతే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ బాల్. ఏమండి సో మీరు కూడా ఒక క్వశ్చన్ దీని మీద క్రియేట్ చేసి కామెంట్లు అయితే పెట్టండి. ఓకేనా, రెడ్ బాల్, వైట్ బాల్, గ్రీన్ బాల్ అయిపోయింది కదండి, ఇంకే బాల్ ఉందంటే నేను చెప్పేసి అంటారా. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎల్లో బాల్కి ఏమైనా ఉందండి అక్కడ, ఏం లేదు. సో 0/, టోటల్ ఎంత వస్తుంది, 5, 9, 8, 17 కాబట్టి సో 0/17 అంటే 0 వస్తుంది. అంటే ఆన్సర్ రాయమని కాదు నా ఉద్దేశం, క్వశ్చన్ క్రియేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ రెడ్, వైట్, బాల్, గ్రీన్ ఉందండి, 3 క్వశ్చన్స్ క్రియేట్ అవుతాయి కదండి, మరి 4th క్వశ్చన్ ఎలా క్రియేట్ చేయాలని అంటారు. ఓకే, సో 4th క్వశ్చన్ క్రియేట్ చేసేటప్పుడు లేనిది కూడా మనం అడిగితే దాని ప్రాబబిలిటీ అవుతుంది 0 అవుతుంది. ఓకేనా, ఇలా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. కుదిరితే దీని మీద కూడా క్వశ్చన్ ఓన్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయండి, కామెంట్లో క్వశ్చన్ క్రియేట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మనకి ఇలాంటి సమ్మె ఇంకొకటి ఇచ్చాడు. 3 ఏమో ఎల్లో ఉన్నాయి, 6 ఏమో గ్రీన్, 4 ఏమో రెడ్, అలాగే 2 ఏమో వైట్, అంటే ఇవి బాల్స్ అనమాట. ఓకే, సో ఇలాగా 3, 6, 4, 2 మనకి ఎల్లో, గ్రీన్, రెడ్ బాల్, వైట్ బాల్స్ అయితే ఉన్నాయి. సో వీటి మీద మనకి 4 క్వశ్చన్స్ అయితే క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎల్లో బాల్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గ్రీన్ బాల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ బాల్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ వైట్ బాల్. ఏమండి ఇలాగైతే మనం క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో మీరు క్వశ్చన్స్ క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేసి నాకు పెట్టడం చేయండి. ఓకే, ఇంకా చివరిగా ఇంకొక మోడల్ కూడా చూసేద్దాం. 2 డైస్కి సంబంధించినటువంటి టాపిక్ ఇది 8 మార్క్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 2 డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి.
2 డైస్కి సంబంధించిన క్వశ్చన్ అడిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేయాలండి. సో ఇందులో మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఫైండ్ ద క్వశ్చన్ అయితే కామన్, ప్రతి దానిలో కూడా అడిగేటువంటి విధానం క్వశ్చన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ two numbers appearing on the top is, for example, 7 is 7. సో చూడండి, 2 డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకి 2 డైస్లో ఎన్ని మనకి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటాయంటే 36 ఉంటాయండి. ఓకేనా? సో ఒక ప్రాబబిలిటీ ఒక డైస్లో 6 ఉంటే 2 డైస్లో 12 ఉండాలి కదా అని అంటారు పిల్లలు, తెలివైన వాళ్ళు. అలా కాదు. సో 2 డైస్కి సంబంధించినటువంటి టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అయితే 36 అయితే ఉండడం జరుగుతుంది. దయచేసి గమనించాలి. ఓకేనా? సో దానికి సంబంధించినటువంటి ఒక టేబుల్ కూడా ఉంటుంది మనకి. ఏమండి, ఈ టేబుల్ చూడండి, టేబుల్ మనం వేసుకోవాలి. సో టేబుల్ అయితే మనం వేసుకోవాలి. 1 2 3 4 5 6. ఓకేనండి? సో ఇలా మనం 1 to 36 టేబుల్లో మనం వేసుకుని, సో ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ 2 numbers appearing on the top is 7 అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి 2 డైస్లు అయితే ఉన్నాయనుకుందాం సరదాగా. సో ఈ 2 డైస్ల మీద కూడా టాప్లో ఎంత రావాలట, 2 వచ్చినటువంటి నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 2 2 కలిపితే ఎంత అండి, 7. సో ఇలాగా 2 కలిపితే 7 వచ్చేటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, అలాగా మనం క్వశ్చన్ అయితే క్రియేట్ చేయాలి. చూడండి, ఇంకా ఏ విధంగా మనం క్రియేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ 2 numbers appearing on the top is, దీనికి ఈ క్వశ్చన్కి మనం ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ ఆఫ్ 2 numbers appearing on the top is, వర్డ్ అయితే మనం గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. లేదు సార్ ఇంకా ఎవరైనా క్రియేట్ చేయొచ్చా అని అంటే క్రియేట్ చేయొచ్చండి, మనం ఓన్గా క్రియేట్ చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో వాడు ఏ విధంగా అడిగితే ఆ విధంగా మనం క్రియేట్ చేయాలి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నంబర్స్ లేకపోతే కాంపోజిట్ నంబర్స్. సో ఇది కూడా చేయొచ్చు అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, యూ క్యాన్ డూ ఇట్, చేయొచ్చు. ఓకేనండి? అయితే వాడు అడిగేటువంటి క్వశ్చన్ సమ్ ఆఫ్ 2 numbers appearing on the top అని చెప్పేసి ఒకవేళ వాడు ఇస్తే, సో ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. మ్యాక్సిమం వాడు ఇచ్చేటట్లుగానే అలాంటి క్వశ్చన్స్ మనం కూడా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తే 4 marks అయితే మన చేతిలో ఉంటాయి, ధైర్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇవ్వండి. మరలా నేను బాక్స్ గురించి 8 marks సమ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే క్వశ్చన్స్ కాబట్టి నేను డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లేదు. కాబట్టి ఇలాగా మనం 4 marks సంబంధించినటువంటి క్వశ్చన్స్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ఓకేనండి? సో చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఇది. సో క్వశ్చన్స్ క్రియేట్ చేస్తే మార్క్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ప్లీజ్ subscribe our Maths Mummy channel and please share to your friends, and if you have any doubt please immediately ask me, we'll clarify your every doubt. Okay, Nandi? So thanks for watching.